తులారాశి వారు రథసప్తమి సందర్భంగా సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదంలో కలిపితే తులారాశి. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే, తో అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే. తులారాశికి అధిపతి శుక్ర భగవాన్ అవ్వడం, ఈ రథసప్తమి సందర్భంగా సూర్య భగవాను యొక్క ఆశీస్సులు పొందడం కోసం ప్రతిరోజు సూర్య స్నానం చేసి పూజా కార్యక్రమం అనంతరము సూర్య భగవాన్ యొక్క దర్శనం, అర్ఘ్యాన్ని వదిలిపెట్టడం, సూర్య నమస్కారాలు చేయడం, ఆసనాలు వేయడం, ముద్రలు వేయడం వలన ప్రశాంతమైన వాతావరణం కలుగుతుందని చెప్పి గమనించాలి. నవగ్రహాల్లో సూర్య భగవాన్ని తెలుపు మరియు ఎర్రటి పుష్పాలతో మీరు అర్చన చేయడం వలన మనశ్శాంతి, గృహస్థాసుల జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఉండవని చెప్పి గమనించగలగాలి. అలాగనే అర్ధాస్తమ కుజుడు, కుజదోష ప్రభావం కావడం వలన కుజుడు, బుధుడు, శుక్రుడు ముగ్గురు కలిపి అర్ధాష్టమ సంచార స్థితిలో ఉన్నప్పుడు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, యంత్రాలతో, ఆయుధాలతో, పంచభూతాలతో దయచేసి మీరు చెలగాటమాడవద్దు. సంతాన స్థానంలో రవి చేత శని ఏడాది తర్వాత సంచారం చేయడం వలన పిల్లలని నదుల వైపు, నీటి వైపు, అగ్ని వైపు పంపించకుండా ప్రయత్నం చేయండి. కొద్దిపాటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక ఏదన్నా తెలిస్తే చేయండి. విలువైనటువంటి వస్తువులు కానీ, బంగారు ఆభరణాలు కానీ, చెక్కుల విషయంలో పిల్లలకిచ్చి అజాగ్రత్త కావద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞం తెలియజేస్తుంది. 6వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన అన్నింటా విజయానికి ఆలోచనలు వస్తున్నాయి, జాగ్రత్తగా వాడుకోండి. సప్తమంలో గురు సంచార స్థితి ఉండడం వలన నూతనమైన వివాహ ప్రయత్నాలు, గృహ ప్రయత్నాలు, విదేశీయాన ప్రయత్నాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి. వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన స్వల్పమైనటువంటి గృహ మార్పు, ఉద్యోగ మార్పులలో ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. మౌనంగా ఉండండి. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, యానిమేషన్స్, క్రియేటివిటీ రంగాలు, వస్త్ర వ్యాపారాలు, బంగారు వ్యాపారస్తులకు ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారు రథసప్తమి సందర్భంగా సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలను కలిపితే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి వారందరికీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు వస్తాయనగా తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వీరికి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు పొందగలగాలి, చాలా అవసరం. ఎందుకనగా ఒకవైపు అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రవి కనుక ఆరోగ్యం అనేటువంటిది ప్రధానమైనటువంటి మనిషి యొక్క జీవన విధానంలో వీరికి ముఖ్యమైనటువంటి పరిస్థితి. అందరికన్నా వృశ్చిక రాశి వారికి అధికంగా కావాలి. ఎందుకనగా అర్ధాష్టమ శని కారణం చేత ఇప్పటికే ఏడాది నుంచి అనేక రకాలమైనటువంటి సమస్యలతో, వ్యాధులతో, శత్రులతో శతమతమవుతున్నారు. కనుక ఇలాంటి కాల సమయంలో ప్రతిరోజు నడక, వ్యాయామం, సూర్య ఆసనాలు, సూర్య నమస్కారాలు, సూర్య ఉపాసన, సంపూర్ణమైనటువంటి శ్వేతార్క గణపతి స్వామివారి యొక్క ఆశీస్సులతో పాటు నిత్యము నవగ్రహాలలో సూర్య భగవానునికి తెల్లటి పుష్పాల చేత కానీ, ఎర్రటి పుష్పాల చేత కానీ అర్చన చేయడం వలన మనశ్శాంతి, శత్రువులు ఉండరని చెప్పి గమనించాలి. వీలైనంత వరకు ఒక మాసం వరకు మౌనం, ధ్యానం, ఆవేశానికి దూరంగా ఉండడం, ఆహ్లాదకరంగా ఉండడము, భగవంతుడి యొక్క సేవా రంగంలో మీరు కాలం గడపగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి. లేకపోతే శారీరకంగా, మానసికంగా వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. లేక దీర్ఘకాలికమైన వ్యాధులు, ఆయుధ ప్రమాదాలు, యంత్ర ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగే తృతీయంలో కుజ, బుధ, శుక్ర సంచార స్థితి కారణం వలన అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో మౌనంగా ఉండండి. అర్ధాష్టమ రవిశని దోషము, పంచమ స్థానంలో రాహు సంచార స్థితి,
ఆరో స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన ధర్మంగా ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరేం చేయలేరు. అధర్మానికి నాంది పలికారా నిత్యము రుణభయం, రోగభయం, శత్రుభయం, అగ్నిభయం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. స్వయం వృత్తులు, సేవా రంగాలు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ వాళ్ళు, యానిమేషన్స్, వ్యవసాయ సోదర సోదరీమణులకు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారందరూ ఎంతో జాగ్రత్త వహించాలని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ధనుసు రాశి వారు రథసప్తమి సందర్భంగా సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు ఉండనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశికి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు చాలా కావాలి. ఎందుకనగా నిత్యము ఏదో ఆలోచన, నిరంతరమైన శ్రామిక జీవులు. ఒక గుర్రం ఎంత వేగంగా పరిగెత్తుతూ ఉంటుందో ఇలా దేహము, మనస్సు, ఆత్మలన్నీ కూడా వేగవంతంగా ముందుకెళ్ళాలి. అందరికన్నా ప్రతి ఒక్క విషయాన్ని నేనే ముందు తెలుసుకోవాలనేటువంటి మనోధైర్యంతో వెళ్తుంటారు. కనుక వీలైనంత వరకు ఈ రథసప్తమి రోజున మంగళస్నానం ఆచరింపచేసి పసుపు నీళ్లను సూర్యభగవానికి అర్ఘ్యంగా వదిలేయడము, పసుపు పుష్పాలతో భగవంతుడికి అర్చన చేయడము, ప్రతిరోజు వీలైతే ఆ సూర్యభగవానికి అర్ఘ్యము, నైవేద్యము, ఆసనము, ముద్రలు, సూర్యోపాసన చేయడం వలన ఆరోగ్యవంత జీవితానికి మీరు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించగలగాలి. అలాగనే ధనవాకు కుటుంబ స్థానంలో కుజుడు, బుధుడు, శుక్ర సంచార స్థితి ఉండడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన బంధువులు, మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు మీకన్నా మీ దగ్గర ఉన్న ధనం గురించే వారి ఆలోచన విధానం ఉంటుంది. మీరు ధనం ఇస్తున్నంత వరకు మీరు వారి దృష్టిలో దేవుడు, దేవతతో సమానం. ఏ ఒక్క రోజైతే డబ్బులు ఇవ్వడం మానేస్తారో మీరు వారికి దయ్యంలా కనపడడం, వారే మీకు శత్రువులు అవడం, మిమ్మల్ని వెన్నుపోటు పడవడానికి కూడా వాళ్ళు ఏ క్షణం కూడా ఆలోచించరు అని గుర్తుపెట్టుకోవాలి. అందరూ కూడా మీతో మానవ సంబంధాలుగా మీరు చూస్తూ ఉంటారు, వారందరూ మిమ్మల్ని ఆర్థిక సంబంధాలుగానే మీరు చూస్తున్నారు. కనుక దయచేసి ఎవరిని అధికంగా నమ్మడము, వారి బంధువులని, మిత్రులని, అత్తని, మామని, ఆడపడుచులని, అన్నదమ్ముళ్ళని, అక్క చెల్లెలని అనుకుంటూ ఉంటారు. కనుక వీలైనంత వరకు ప్రశాంతంగా ఉంటూ చిరునవ్వుతో కాలం గడుపుతూ ఈ గడ్డు కాలాన్ని నెట్టు వేయడం చాలా మంచిదని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే తృతీయంలో ఏడాది తర్వాత రవి చేత శని భగవాను కలిసి ఉండడం వలన తల్లిదండ్రులే, అన్నదమ్ముళ్ళే, అక్కాచెల్లెళ్ళే, పార్ట్నర్షిప్ వ్యవహారం చేసే వారితో కొద్దిపాటి భేదాభిప్రాయాలు చాలా అధికంగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అర్ధాష్టమ రాహు మనశ్శాంతి లేకుండా చేయాలని చెప్పి మిమ్మల్ని కొందరు పనిగట్టుకొని తిరుగుతున్నారు. పై అధికారులు, సహ ఉద్యోగస్తులు ఉన్నారు. కనుక మౌనం, దుర్గామాత ఆశీస్సులే మీకు శ్రీరామ రక్ష. సంతాన స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన పిల్లలు, చదువులు, అభివృద్ధి మీరు ఎంత దృష్టి పెట్టినా వారిలో కూడా మార్పు కావాలని చెప్పి మీరు ఎప్పుడైతే అనుకుంటారో అదే మీకు విజయానికి నాంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజ్యస్థానంలో కేతు, ఇది అద్భుత యోగం. మీ యొక్క దూరపు చూపు, మీ ఆధ్యాత్మికత, మీ సలహా సూచన మీకు మంచిదా యోగదాయకం. అలాగనే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, యానిమేషన్స్, క్రియేటివిటీ రంగాలు, యూట్యూబ్ ఛానల్స్, న్యూస్ రీడర్స్కి, వ్యవసాయ సోదరీమణులకు, డాక్టర్లకు ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.